కథ అయితే మామూలుగా ఉండదు బ్రో. కొన్ని సీన్స్కి అయితే ఉచ్చబోసుకుంటాం బ్రో. దెయ్యాలతో మధ్య వచ్చే సీన్స్ అయితే నిజంగానే హారర్. ఆ బీజిఎంకి అయితే నిజంగానే నాకు భయం వేసింది బ్రో. నిజంగానే భయపడ్డాను. దాంట్లో అయితే ఈగల్ కంటే బెటర్ మూవీ. ఇప్పుడు వచ్చిన మూవీలో ఇది బెటర్ మూవీ. చాలా బాగుందన్న. ఊరి పేరు భైరవ్ కోన. సందీప్ కిషన్ గారికి కావాల్సిన బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమాతో వచ్చేసింది. భైరవ్ కోనకి ఎందుకు పోయిందో, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే సినిమాకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మనకి ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, అబ్బా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ చూసినా బోర్ అని ఉండదు. క్లైమాక్స్ కానీ ఒక్కొక్క సీన్ చూసినా మనకు వీరపక్ష మనకు కొద్దిగా సస్పెన్స్ ఎట్లా ఉంటాయో ఆ సస్పెన్స్ మనకి ఇట్లా జలక్ అంటుంటారు ఒక్కొక్క సీన్ చూస్తుంటే. మీరు ఫోన్లను దొంగ కాపీ అది ఏదో చూద్దాం అనుకుంటే మీకు నచ్చదు. థియేటర్కి వచ్చి చూడండి, మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఆ విజువల్స్, డైలాగ్స్, బీజిఎం అయితే హైలైట్ అన్న సినిమాకి. మంచి మూవీ. అండ్ దీనికి సీక్వెల్ ఉన్నా కూడా వీ కెన్ ఎంజాయ్ ఇట్. విఏ ఆనంద్ గారు, సందీప్ కిషన్ గారు ఏమన్నా ప్లాన్ చేస్తే చేయండి. వీఆర్ రెడీ టు గివ్ ద బ్రేక్. నా ఊరి పేరు భైరవ్ కోన. మన వ్యాలంటైన్స్ డే రోజు ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోకి వెళ్ళాను. నేను ఆ సాంగ్స్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం వచ్చాను. మూవీ అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ 10 నిమిషాలు మనకు కొద్దిగా ఏందో స్లోగా వెళ్తుంది అనుకుంటాము, కానీ భైరవ్ కోన అనే ఓల్డ్ లెగ్ తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు ఎంటర్ అవుతుంది బ్రో. కథ అయితే మామూలుగా ఉండదు బ్రో. కొన్ని సీన్స్కి అయితే ఉచ్చబోసుకుంటాం బ్రో. దెయ్యాలతో మధ్య వచ్చే సీన్స్ అయితే నిజంగానే హారర్. ఆ బీజిఎంకి అయితే నిజంగానే నాకు భయం వేసింది బ్రో. నిజంగానే భయపడ్డాను. ఆ విధమైన టేకింగ్ తీసుకున్నాను అనమాట. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆటో డ్రైవర్ క్యారెక్టర్గా చేశాడు, క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్, 2-3 క్యారెక్టర్లు చేస్తాడనమాట ఈ సినిమాలో. దొంగ క్యారెక్టర్ చేస్తేనే మన అమ్మాయిని పటాయిస్తాడనమాట. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సాంగ్స్ అయితే ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంది బ్రో. అలాగే మనకి వెన్నెల కిషోర్ బ్రో. ఈ సినిమాకి సెకండ్ హీరో ఎవరంటే వెన్నెల కిషోర్ అనే చెప్పొచ్చు అనమాట. కామెడీ వెన్నెల కిషోర్. డైలాగ్, ప్రతి ఒక్క డైలాగ్ లేడీస్కి వేస్తాడు బ్రో. ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కటి పేలిని అనే చెప్పొచ్చు అనమాట. నిజమైన చెప్తాడు. అమ్మాయిల్ని వద్దురా, అమ్మాయిల్ని పెట్టుకుంటే జీవితం సంకనాగిపోతుంది అని చెప్తాడు. ఆ డైలాగ్స్ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉంది. అలాగే మన హర్ష కామెడీ కానీ వీళ్ళందరిది కానీ చాలా బెటర్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ ఏంటంటే వర్ష బొల్లవరంది ఎక్కువగా ఉంటుంది అనుకున్న క్యారెక్టర్. బట్ ఏంటంటే కావ్య తపార ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే వర్ష బొల్లవరం చనిపోయేటప్పుడు అతనికి ఎమోషన్ ఉంటుంది. అప్పుడు ఆ సందీప్ కిషన్ గారు నిజమేలా చెప్తున్న దాంతో ఒక బీజిఎం స్టార్ట్ అవుతుంది బ్రో. ఒక 2 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఏదేమైనా కానీ మూవీ ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు అన్న. వీరపక్ష అంత లేదు మూవీ. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. సెకండ్ హాఫ్ కానీ ఇంకా బెటర్ వర్క్ అని ఇచ్చింటే వీరపక్ష కొట్టుండేదేమో అనిపించింది అనమాట. నాకైతే సందీప్ కిషన్ గారు కంబ్యాక్ అనే చెప్పొచ్చు బ్రో. థ్యాంక్స్ అన్న. సాంగ్స్ హైలైట్ బ్రో. మూవీ హైలైట్ సాంగ్స్ అన్న. సినిమా రిలీజ్ కాకముందు కానీ ఏంటంటే అందరికి బజ్ ఉన్నది, సాంగ్స్ పైన ఎక్కువ ఉన్నది. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే హారర్ని మనం మర్చిపోతాం అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బెటర్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. ఇంకా కానీ వర్క్ కానీ చేసుకొని ఉంటే ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయినా అనమాట. ఏదేమైనా కానీ ఒక మంచి కంబ్యాక్తో సందీప్ కిషన్ అన్న వచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంది బ్రో. నెక్స్ట్ సినిమాలు కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సినిమాలు కానీ సాంగ్స్ పైన కొద్దిగా కేరింగ్ పెట్టండి. సాంగ్స్ మీద కేరింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాలు కానీ ఆడియన్స్ ఏంటంటే సాంగ్స్కి చాలా లవ్ సాంగ్స్కి కనెక్ట్ అయిపోతారు అనమాట. ఈ సినిమాకి కానీ ఏంటంటే ఎక్కువ ఆ లవ్ సాంగ్స్ వల్ల జనాలు ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను 2వ తడవ చూడడానికి కానీ రీజన్ ఏంటంటే ఆ సాంగ్స్ వల్ల నేను 2వ తడవ సినిమాకి కానీ వచ్చాను అనమాట. అది రీజన్. ఓవరాల్గా మూవీ బాగుంది బ్రో. థ్యాంక్ యూ. 5కి 3.1 ఇస్తాను. అందరు చూడొచ్చాను. చిన్నపిల్లలు కొంచెం భయపడొచ్చాము, మనమే భయపడతాం. కొద్దిగా హారర్ ఉంటుంది కదా. హారర్కి అయితే ఆ బీజిఎంకి అయితే నిజంగా దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇంకా 3Dలో చూసింటే నిజంగా ఇంకే రకంగా ఉండేదో మనం చెప్పుకోలేము అనమాట. మొత్తానికి సందీప్ కిషన్ గారికి దోలానందం తీరిపోయిందనే చెప్పొచ్చు. అంటే హర్రర్ సీన్కి ఏమైనా భయపడ్డారా? అసలు భయం లేదు. నేనైతే అసలు భయం లేకుండానే చూసిన మొత్తము. భయం ఉంటుంది అనుకున్నా, బట్ ఏం లేదు, బాగుంది మూవీ. అంటే ట్విస్ట్లు ఏమన్నా ఉన్నాయా మ్యామ్? ఉంది, ట్విస్ట్ ఉంది. స్టోరీ బాగుంది. స్టోరీ బాగా చూపించిండ్రు యాక్చువల్లీ. బట్ ఎందుకో కొంచెం స్లో ఉంది మూవీ. కొంచెం సందీప్ కిషన్ యాక్టింగ్ మంచిగా చేస్తుంటే బాగుంది. విజువల్స్ ఎలా అనిపించాయి మ్యామ్? విజువల్స్ బాగున్నాయి. వాళ్ళ బడ్జెట్ కి బట్టి బాగానే ఉంది. సొసైటీకి ఏమైనా స్టోరీ ఉందా? సొసైటీకి ఏం స్టోరీ లేదు, మొత్తం లవ్ స్టోరీ. ఆబ్వియస్లీ ప్రతి సినిమాలో ఉన్నట్టు హీరోయిన్ కోసం చేస్తాడు హీరో. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఏంటి అని వాడికి తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో మొత్తం చూపించింది. యా, సందీప్ కిషన్ లో మంచి మూవీ. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సాంగ్స్ కోసం వెళ్ళొచ్చు. 2 సాంగ్స్ హిట్. ఓవరాల్ గా మూవీ గురించి ఏమని చెప్తాను? ఓవరాల్ మూవీ బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత భయం ఏం లేదు. హారర్ సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి, బట్ నైస్, గుడ్ మూవీ. ఇప్పుడు వచ్చిన దాంట్లో అయితే ఈగల్ కంటే బెటర్ మూవీ. ఇప్పుడు వచ్చిన మూవీలో ఇది బెటర్. కామెడీ సీన్స్ ఎలా అనిపించాయి? కామెడీ సీన్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఇంకా హర్ష బాగా చేసింది కామెడీ సీన్స్. రాజప్ప క్యారెక్టర్ ఎలా ఉంది? రాజప్పది కొంచెం
ఓకే బాగుంది యాక్చువల్లీ. లాస్ట్ కి అతను కూడా కొంచెం రియలైజ్ అవుతాడు. బాగుంది అతను. అంటే రాజప్ప కానీ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అలా ఎలా కావ్య తాపర్ యా వచ్చినప్పుడు యా యా కరెక్ట్. అసలు కొంచెం అది ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. వెన్నెల కిషోర్ కి ఇంకా రాజప్పకి రిలేషన్ ఉందని. బాగుంది. అంటే హీరోయిన్ వెనకాల వాళ్ళు పడతారు కదా మేము, అప్పుడు ఒక షాట్ ఉంటది కదా హీరో షాట్, అవును. అది ఎలా అనిపించింది? ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదా? అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ట్విస్ట్ యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తారు మొత్తం. బాగుంది. చూడొచ్చు. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తాం? రేటింగ్ 4 ఇస్తా. 4 ఇస్తా. 5 కి 4 వెళ్ళొచ్చు. స్లోగా ఉంది మూవీ అంతే, బట్ బాగుంది మూవీ. యా మూవీ చాలా బాగుందన్న. ఊరి పేరు భైరవ్ కోన. సందీప్ కిషన్ గారికి కావాల్సిన బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమాతో వచ్చేసింది. వర్షా పల్లమ్మ గారి క్యారెక్టర్ బాగుంది. హీరోయిన్గా ఆవిడ మంచి ఇంటెన్స్ క్యారెక్టర్లో చేశారు. ఒక అందానికి పరిమితమయ్యే రోల్ కాదు, మంచి రోల్ వచ్చింది. కావ్య తాపర్ గారిది కూడా మంచి క్యారెక్టర్ అండ్ మ్యూజిక్ బాగుంది. విఐ ఆనంద్ గారు తీసుకున్న థీమ్ అండ్ స్టోరీ బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ కాలంలో అందరూ ఎక్కువగా చూసే సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్ ఎక్కువ చూస్తున్నారు. సో అలాంటి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఇది మనకి. సో ఖచ్చితంగా ఎక్కడ బోర్ కొట్టదు. 2.5 hours ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి కామెడీ, వైవా హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, వీటితో ఒక మంచి డ్రామా ఉన్న సినిమా మన ముందుకు వచ్చింది. అండ్ భైరవ్ కోన ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. సో ఖచ్చితంగా థియేటర్స్లో వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా. అరే విడిగా ఇది ఒక్కళ్ళే చూడాలి, లేదా మగవాళ్ళే చూడాలి, ఆడవాళ్ళే చూడాలని లేదు. అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఊరి పేరు భైరవ్ కోన. 5కి 3.5 రేటింగ్. నాకు బాగా నచ్చింది సినిమా. అండ్ దీనికి సీక్వెల్ ఉన్నా కూడా వీ కెన్ ఎంజాయ్ ఇట్. విఐ ఆనంద్ గారు, సందీప్ కిషన్ గారు ఏమన్నా ప్లాన్ చేస్తే చేయండి. వీఆర్ రెడీ టు గివ్ ద బ్రేక్. కొన్న మూవీ అయితే చాలా బాగుందన్న. నాకైతే మంచి నచ్చింది. ఎందుకంటే నేను సాంగ్స్ గురించి వచ్చిన సాంగ్స్ అయితే ఎక్కడ నాకైతే డిసప్పాయింట్ కాలేదు. కాకపోతే కొన్ని నాన్ సింక్లా యాడ్ చేసినారేమో సాంగ్స్ అని అనిపించింది. బట్ సినిమా పరంగా అయితే మంచిగా ఉందన్న. మంచి విజువల్స్తోని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది అనమాట. బట్ ఈ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో బంగారం దొంగతనం చేసి, ఎందుకు దొంగతనం చేసిండు, భైరవ్ కోనకి ఎందుకు పోయిండు, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే సినిమాకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మనకి ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది. అబ్బా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అది చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన సెకండ్ హాఫ్లో ఇట్లా కత్తి సీన్ ఉంటుంది. ఆ షాట్ మాత్రము చాలా బాగుంది. నిజంగా అంటే ఎక్సలెంట్ అనిపించింది. సినిమా పరంగా అయితే చాలా బాగుందన్న. వైభవ్ హర్ష కానీ, వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి బ్రహ్మాజీ గారు ఫస్ట్ స్టార్టింగ్లో వస్తారు. అది నిజంగా అంటే రక్తం రా, ఇది ఓ బ్లడ్ గ్రూప్ అంటారు. అప్పుడు అదే ఓ కాదు, ఇది కోడి రక్తం అంటారు. ఇవన్నీ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. మంచి హర్రర్ ఎలిమెంట్స్ కానీ కొన్ని బాగున్నాయి. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ విరూపాక్షం కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే మాత్రం సినిమా అయితే చాలా మందికి డెఫినెట్గా నచ్చుతుంది. దీంట్లో అయితే డైరెక్షన్ పరంగా కానీ, మంచి స్టోరీ లైన్ పరంగా కానీ బాగుంది. ఆనంద్ గారు అయితే మంచి చేసింది. సందీప్ కిషన్ యాక్టింగ్ కానీ, వర్షమ బొల్ల, కావ్య తాపర్ వీళ్ళంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే. చాలా పెద్దమ్మాయి క్యారెక్టర్ కూడా, ఆమె కూడా చాలా మంచి చేసింది. ఆ మంత్రదాండం ఏంది, ఇవన్నీ మనకి అయితే సినిమాకి పోతే. బట్ ఏంటంటే కొద్దిగా అంత హై కాకుండా క్లైమాక్స్ ఏంటంటే హైలో ఉంటుంది అనుకుంటాం, కొద్దిగా సింపుల్గా ఎండ్ చేస్తారు అన్నమాట. మనం సినిమా వెళ్ళి చూస్తే అయితే బాగానే ఉంది. నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. ఇటు పడింది అన్న. కామెడీ పండిస్తాయి. మస్తు అనిపిస్తుంది. కామెడీ కావాలనుకునే వాళ్ళకు వాళ్ళిద్దరిని చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ సూపర్గా అనిపించింది. అడవిలు సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించారు. ఒకటి మెనుగురుపుల సన్నివేశం వస్తాను, అదైతే చాలా అంటే ఎక్కువసేపు చూపించారు. చాలా బాగా అనిపించేసింది. ఒక్క మెనుగురుపు ద్వారా దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోయేసరికి మంచి ప్లేస్లో చాలా బాగా చూపించారు. అది ఒకటి బాగా అనిపించింది. వర్షబొల్లమ్మ చిన్న పొట్టిపిల్ల చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించేసింది ఆమెది. ఒక భైరవ కోన అనేది ఏంటంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళు కోపతాపాలతో ఉంటారు చూసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. ప్రేమ ఉన్నవాడు, అనురాగాలు ఉన్న వాళ్ళు, జాలి ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేరు. ఆయన వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. సో అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆమె దగ్గర ఒకటి శివుడికి సంబంధించింది ఒకటి చిన్న మెరుపులాగా మెలిసిన ఒక వజ్రం ఉంటుంది. అది పట్టుకొని ఆ చేతిలో పెట్టేసుకుని ఉంటుంది. అది పట్టుకొని చూడండి, మీకు ప్రేమ ఏంటో నిజమేంటో తెలుస్తుంది. మీరు అనవసరంగా కోపతాపాలతో ఉండి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు ఉన్నారు, హీరోయిన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆమె విని నిజమేంటో బయటకు తెలిసిన తర్వాత ఒక్కొక్కరు మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయే సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితే సూపర్గా అంటే అద్భుతంగా అనిపించేసినాయి. మంచి మూవీ అయినా, బీజిఎం బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, డైరెక్షన్ అయితే బాగుంది. విఐ ఆనంద్ అనుకున్నారు సార్. నిజంగా మీ పేరు ముందు వి అని పెట్టుకున్నారు. విజయానికి నిజంగా నిర్వచనం ఆనందం అంటున్నాను. నేనైతే ఆనంద్ అనే పేరు గల వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో నేను జస్ట్ పేరు ఇంటూ వెళ్తున్నా కానీ ఎవరిని ఆనందంగా చూడలే. మరి మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకైతే తెలియదు. మీరైతే మాకు ఈ సినిమాతో మాకు ఆనందాన్ని ఇచ్చారు. చాలా బాగా అనిపించేసింది.
రవికుమార్ ఎవరు మన రవికిషన్ అనుకుంటా, ఇతను మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది, చాలా బాగా అనిపించేసింది అనమాట. ఆయన తన తమ్ముడు వల్ల చనిపోతాడు, ఆయన క్యారెక్టర్ బాగా అనిపించేసింది. ఇంకో 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది. హర్రరు, థ్రిల్లరు, సస్పెన్స్ చాలా బాగుంది. కామెడీ ఉంది, చిన్న తల్లి కూతురు తండ్రి ప్రేమ చూపించారు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమ ఎంత బాగుంటుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అది ఎలా ఉన్నది అనేది చాలా బాగుంది, మస్తు అనిపించింది. ఒక చిన్న అపార్థం వల్ల హీరోయిన్ బొల్లమ్మ హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది అనమాట. సో అది నిజం ఏందో తెలుసుకుంటుంది ఒక పెద్దమ్మ ద్వారా, తెలుసుకొని ఆ నిజం తెలియజెప్పి ఆ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయే గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించింది, మంచి మూవీ అయినా. సందీప్ కిషన్ హిట్ కొట్టాడు, నేను బ్లాక్ బస్టర్ అని చెప్పి 3 వరకు ఇవ్వచ్చు. ఇంకా కావాలంటే ఫ్యాన్స్కి అయితే, సందీప్ కిషన్ ఫ్యాన్స్కి అయితే మంచి మూవీ, సస్పెన్స్ కావాలి, థ్రిల్లర్ కావాలి, కామెడీ అనుకుంటే వచ్చి చూడొచ్చు. థియేటర్లో చూడండి, ఎందుకంటే విజువలైజేషన్ చాలా బాగా అనిపించేస్తాయి. మీరు ఫోన్లను దొంగ కాపీ అది ఏదో చూద్దాం అనుకుంటే మీకు నచ్చదు, థియేటర్కి వచ్చి చూడండి, మస్తు అనిపించింది. ఎందుకంటే విజువల్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఆ విజువల్స్, డైలాగ్స్, బీజిఎం అయితే హైలైట్ అన్న సినిమాకి, మంచి మూవీ అన్నా. ముందుగా చెప్తున్నానా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిన మన సందీప్ కృష్ణ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం కానీ మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. సందీప్ కృష్ణ చాలా రోజులు కష్టపడే సినిమాకి ఫలితం ఫలించింది. ఎందుకంటే మనం సినిమాకి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే సినిమాలో స్టోరీ కానీ కథ కానీ ఒక డిఫరెంట్ ఉన్నది. ఇంకా ఆ ఒక సీన్ ఉంటుందన్న, హీరోయిన్ అది చనిపోవడం, ఆ సీన్ చూస్తుంటే మాత్రం చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయడం. షార్ట్ ఒకటి చాలా ఇట్లా చంపడము, అది అసలు హీరోయిన్ చంపడం అనేది ఒక వెరైటీ ఇచ్చింది. ఇలా బాగుంది ఆ సీన్ మాత్రం. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ చూసినా బోర్ అని ఉండదు. క్లైమాక్స్ కానీ ఒక్కొక్క సీన్ చూసినా మనకు వీరపక్షం మనకు కొద్దిగా సస్పెన్స్ ఎట్లా ఉంటాయో ఆ సస్పెన్స్ మనకి ఇట్లా జలక్ అంటుంటుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే, అట్లున్నది. ఒక్కదైనా మనకి ఇక్కడ కాంప్రమైజ్ అని కాదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న. అంటే నేను చెప్తున్నా, ఎక్స్ప్రెస్ రాజా తర్వాత నాకు ఒక హిట్ సినిమా అంటే మళ్ళీ ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. అప్పట్లో ఎక్స్ప్రెస్ తర్వాత 2-3 సినిమా హిట్ కొట్టినాయి, దీని తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా హిట్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ అని లేదు. క్లారిటీ మాత్రం, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ బోర్ లేదు. సందీప్ కృష్ణ హీరోయిన్ క్యారెక్టర్ సాఫ్ట్గా ఉంది. కొద్దిగా ఎట్లా అంటే మనకు ప్రతి సినిమాలో ఎట్లా ఉంటుంది, కొద్దిగా రొమాన్స్ అది ఇది ఉంటుంది. ఇలా సస్పెన్స్ కాబట్టి, థ్రిల్లింగ్స్ కాబట్టి ఒక థ్రిల్లింగ్ టైప్స్ ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుంది, అంతా బాగుంది. సూపర్ 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 కామెడీ ఆడాడ పండించారు. యాక్షన్ కదా, ఇప్పుడు యాక్షన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది నాకు. వెన్నెల కిషన్ యాక్టింగ్ చాలా బాగుంది, ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఛానల్లో చూసాం. ఇలా మాత్రం మస్తు చాలా ఇంప్రూవ్ అయిపోయింది, చాలా సూపర్ చేసిండు. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడాలి, చూసిన కూడా మళ్ళీ చూస్తారు, అంత బాగుంది. ఉన్నాయంటే ఆమె మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే కష్టపడితే ఎవరైనా సక్సెస్ఫుల్ అవుతారు. ఆ ఏజ్ చేసిన ఆమె నిలబెట్టుకోవాలి, సక్సెస్ఫుల్ కావాలంటే సక్సెస్ఫుల్ 100%. సందీప్ కృష్ణ ఒక సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమా తీయాలి. ఒక రాజమౌళి, ఒక పూరి జగన్నాథ్ అలాంటి డైరెక్టర్ చేతిలో పడితే మన హీరో సందీప్ కృష్ణ ఒక రెవెన్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి యాక్టర్, నటుడు ఉన్నాడు, అంతా బాగా యాక్టింగ్ చేస్తారు ఆయన. నా కోరిక ఒకటే ఉన్నది, పూరి జగన్నాథ్ మన రాజమౌళి చేతిలో పడితే మాత్రం ఒక స్టార్ అవుతాడు 100% చెప్తున్నా. యాక్షన్ మాత్రం దుమ్ము లేపేసి సూపర్ మూవీ సూపర్ అన్న. కొంచెం లవ్ ట్రాక్ కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది హీరోయిన్కి, అది కొంచెం లాస్ట్ చనిపోవడం కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఓకే అన్న, ఓవరాల్గా సూపర్ బాగుంది అన్న. లే అన్న, యావరేజ్ అంటే బాగుందంటే యావరేజ్. నేను రేటింగ్కి 8.7 ఇస్తాను 10కి. క్లైమాక్స్ ఓకే అన్న, కాకపోతే హీరోయిన్ని చంపేయడమే కొంచెం బాగాలేదు, అదే కొంచెం నెగిటివ్. సందీప్ కిషన్ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందన్న, బాగుందన్న. వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగుంది. ఓవరాల్ రేటింగ్ 8.7 ఇస్తాను. 10కి 8.7 ఇస్తాను. మూవీ భైరవకోన అది ఖచ్చితంగా చెప్తా. ఫ్యామిలీ 2.5 hours వచ్చి యూ కెన్ ఎంజాయ్ ద మూవీ, ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళొచ్చు. అండ్ వైవా హర్ష గారు, వెన్నెల కిషోర్ గారు కామెడీ బాగుంది, వడిపుక్కరాజు గారి యాక్షన్ బాగుంది, రవిశంకర్ గారు ఉన్నారు. అండ్ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టదు, అదే చెప్తున్నా. బోర్ కొట్టిందంటే సినిమా ఫ్లాప్ అనే అర్థం. బట్ ఆ బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా ఒక మంచి థీమ్తో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ విత్ కామెడీ, థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ మనకి తీసుకొచ్చారు ఈ సినిమాని. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఎవరో చెప్పింది నమ్మకండి, నేను చెప్పేది కూడా మీరు చూసి మీరే డిసైడ్ అవ్వండి సినిమా బాగుందా లేదా. నాకైతే నచ్చింది, ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ నేను 5కి 3.5 రేటింగ్ ఇస్తాను.